బటర్ చికెన్ అంటే బోన్లెస్ ఎందుకు చేయాలి, విత్ బోన్స్తో బటర్ చికెన్ ఈరోజు చేసుకుందాం రండి. హాయ్ ఎవ్రీవన్. బాగా క్లీన్ చేసిన చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, గరం మసాలా వేసుకొని అలాగే పెరుగును కూడా యాడ్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక 1 అవర్ దాన్ని పక్కన ఉంచేసుకోవాలి. ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకొని బయటైనా పెట్టుకోండి, 1 అవరే కాబట్టి ఎక్కడైనా పర్వాలేదు. చికెన్ మ్యాగ్నేట్ అయ్యేలోపు మన ఆనియన్ అండ్ టమాటా ప్యూరీని తయారు చేసుకోవాలన్నమాట. దానికోసం ఆనియన్ అండ్ టమాటాని పీసెస్ కింద కట్ చేసేసుకొని కళాయిలో కొంచెం బటర్ వేసి దానిలో మనం ఈ ఆనియన్ అండ్ టమాటా పీసెస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ లేకపోతే మీ దగ్గర ఎండుమిరపకాయలు ఉంటే ఆ ఎండుమిరపకాయలు కూడా ఒక 4 యాడ్ చేసుకోండి. ఇది కలర్ కోసం అండ్ టేస్ట్ కూడా దీనివల్ల వస్తుంది. ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసి దగ్గరగా పడినంత వరకు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని ఉంచుకోవాలి. ఇంతలో మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ తీసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేస్తాను చికెన్ పీసెస్ని. తర్వాత మళ్ళీ కళాయిలోని బటర్ యాడ్ చేసి ఉప్పు, కారం, ధనియా పౌడర్, మసాలా పౌడర్ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఆనియన్ అండ్ టమాటా వేపుకొని అది పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ మెత్తగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని దీనిలోని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ కళాయిలో ఇది కొంచెం బాగా దగ్గరికి అయినంత వరకు ఉంచేసి మనం ఆల్రెడీ పకోడీలా చేసుకున్నాం కదా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని, ఆ చికెన్ని ఈ మసాలాలోని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఈ మసాలా అంతా చికెన్కి పట్టింది అనుకునేటప్పుడు కొంచెం టేస్ట్ చేసుకోవాలన్నమాట. ఉప్పు కారం ఏమైనా తగ్గితే ఈ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం వాటర్ యాడ్ చేసేసుకొని మనకి ఎంత జ్యూసీగా కావాలో అంతవరకు కుక్ చేసేసుకొని లాస్ట్లోని దించే ముందు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇక దగ్గరికి అయిపోయింది అనగానే ఆపేసేయాలి. అంతే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో.